ఈ సూత్రములన్నీ కలిసి జగత్తుకే మంగళసూత్రమయ్యాయి. అందరి మంగళములు, అందరి మనశ్శాంతులు, అందరి సుఖ సంతోషములు అందులో ఉన్నాయి. ఇంతమంది సుఖ సంతోషాలకి హేతువైనటువంటి మంగళసూత్రాలన్నీ ప్రజలంగా ఉండడం అమ్మవారి చేతిలో ఉంది. అమ్మవారి చేతిలో అంత సంతోషంగా ఉండడానికి కారణం ఆయన తన వశంలో ఉండడంలో ఉంది. వశంలో ఉండడం అంటే ఆయన ప్రసన్నుడై పక్కన కూర్చోవడంలో ఉంది. ఆయన చేత తను కట్టించుకున్న మంగళసూత్రంలో అమ్మవారికి ఆ సంతోషం ఉంది. ఆ మంగళసూత్రం గురించి విన్న వాళ్ళకి వాళ్ళ మంగళసూత్రాలు 10 కాలాలు నిలబట్టంలో. ఇది ఆ మంగళసూత్రం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఆ మంగళసూత్రం గురించి వింటే అన్ని సంతోషాలు కలుగుతాయి, అన్ని సుఖాలు కలుగుతాయి, అన్ని శాంతులు కలుగుతాయి, అన్ని తప్పులు దిద్దబడతాయి. కాబట్టి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా. కామేశ్వరుడు అంటే శివుడు. శివుడు కట్టిన మంగళసూత్రంతో మెరిసిపోతున్న మెడ కలిగిన అమ్మవారు పార్వతీదేవి అని అర్థం. ఈ నామం అమ్మవారి సౌభాగ్యాన్ని, శివశక్తుల అన్యోన్యతను తెలుపుతుంది. సృష్టి స్థితి లయ కారకుడైన కామేశ్వరుడు తన భార్య లలితా త్రిపుర సుందరి కంఠంలో సంతోషంగా మంగళసూత్రాన్ని కట్టాడు. ఆ మంగళసూత్రం అమ్మవారి మెడలో ప్రకాశిస్తూ సమస్త లోకాలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ నామాన్ని జపించడం వల్ల సౌభాగ్యం, దాంపత్య సుఖం లభిస్తాయని నమ్మకం.